అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ ఇంకా మన వీక్షకులు అందరూ కూడా మన విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మరి మన వీడియోస్ విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు, బాలలకు నీతి కథలు, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, మరి గైడెన్స్ అంటే విద్యార్థులకు ఏ విధంగా కెరీర్ గైడెన్స్ ఇలాంటివన్నీ కూడా ఇస్తున్నామండి. డైలీ కూడా మన ఛానల్ నుండి వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. మరి ఈ ప్రయోజనాలు మీరు కూడా పొందుకోవాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ మరి ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు వీడియో ఏంటంటే మరి ఎగ్జామినేషన్స్ వచ్చేసాయి దగ్గరికి. త్వరలో మనం అంటే విద్యార్థులందరూ కూడా పరీక్షలకి సిద్ధపడాలి. మరి పరీక్షని ఎదుర్కోవాల్సి ఉన్నారు త్వరలోనే. అయితే ఈ పరీక్షల్లో విద్యార్థులందరూ కూడా ఒక ఒత్తిడికరమైనటువంటి స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అది లేదు అనుకున్న ఆ ఒత్తిడి అనేది మనసులో ఏదో ఒక మూల ప్రభావితం చేస్తూనే ఉంటుంది. కాబట్టి మరి ఈ ఒత్తిడిని ఎదుర్కోవాలంటే విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని, ఆ ఎగ్జామినేషన్స్ ఫోబియా, ఆ ఫియర్ని దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే, దాన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలనేది ఈరోజు మనం కొద్ది నిమిషాలు చర్చించుకుందాం. మరి పరీక్షలు సంవత్సరానికి చివరిలో వస్తాయి కదా. అయితే మధ్య మధ్యలో కూడా టెస్టులు రాస్తూనే ఉంటారు విద్యార్థులు. అనేక పరీక్షలు జరుగుతుంటాయి. అయితే ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి, పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి ఒక కొలమానం. మనం ఈ సంవత్సరం అంతా ఏం చదివామన్నదానికి అదొక గీటు రాయి. ఆ వాల్యుయేషన్ మనకి ఎప్పటికీ నిలిచి ఉండిపోయే సర్టిఫికెట్స్ రూపంలో వస్తుంది. కాబట్టి దానిని వీలైనంత మెరుగుగా ఉంచుకోవాలనే ప్రయత్నంలోనే మనకు అసలు ప్రెషర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనం ఏదో ఒక విధంగా మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే, ఏదో ఒక విధంగా అంటే ఎలాగో అలాగా చదివి, మంచిగా చదివి, రాత్రి అంతా చదువుతాము, పగలు చదువుతాము, లేకపోతే మరి ఏ విధంగా చదువుతామో మనం మొత్తానికి ఎగ్జామ్స్లో మార్కులు లేదా ర్యాంకులు లేదా ప్రస్తుతానికి గ్రేడ్స్ ఇవే మనల్ని డిసైడ్ చేస్తూ ఉన్నాయి. మన యొక్క ప్రగతి సూచికలుగా పరీక్షలు ఉన్నాయి. అయితే మన ప్రధాని మోదీజీ ఏమంటున్నారంటే, పరీక్షల్ని పండుగలా చేసుకోండి. ఎందుకు భయపడతారు? పండుగలు ఎలా చేసుకుంటాం? సరదాగా చేసుకుంటాం కదా. పండుగలను మనం సరదాగా చేసుకుంటాం. అదేవిధంగా పరీక్షలు అంటే కూడా మనం పండుగలాగే ఉత్సాహంతో, సంతోషంతో మరి పరీక్షల్ని ఎదుర్కోవాలనే ఉద్దేశం మీద మన ప్రధాని పరీక్షల్ని పండుగలా ఎదుర్కోవాలనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. మరి డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ పరీక్షల్ని ఏ విధంగా మనము విజయవంతంగా ఎదుర్కొని మంచి విజయం సాధించగలమో ఒక 10 పాయింట్లు మీ ఎదురుగా చెప్తాను. మరి ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వింటే మంచి విజయం మీ సొంతం అవుతుంది. అలాగే మంచి మార్కులు, మంచి గ్రేడు, మంచి ర్యాంకులు కూడా తప్పనిసరిగా మీ సొంతం అవుతాయి. తప్పనిసరిగా ఈ వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మన వీడియోలోకి వెళ్దాం. మీకు 10 టెక్నిక్స్ చెప్పాను ఈరోజు. మొదటిది ఏంటంటే ముందుగానే సిద్ధం కావాలి. పరీక్షలప్పుడే చదవడం వెరీ బ్యాడ్ హ్యాబిట్ అండి. చాలా చెడ్డ అలవాటు అది. పరీక్షలు ఎప్పుడు కూడా మనము ముందుగానే సిద్ధపడాలి. అసలు ఎలా సిద్ధపడాలంటే, ఏ రోజు లెసను ఆ రోజు పర్ఫెక్ట్గా. ఇప్పుడు మాకు టీచర్స్కి ఏంటంటే నెలవారీ సిలబస్ అని మాకు ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ఆ నెలలో మేము కంప్లీట్ చేసి విద్యార్థులకు నోట్స్ ఇచ్చి, ఆ నోట్స్ని ప్రిపేర్ చేయించి, ఆ నోట్స్ని కరెక్షన్ చేసి, అందులో టెస్ట్ పెట్టి ఎవాల్యుయేషన్ చేసి అది కంప్లీట్గా వాళ్ళకి నేర్పాల్సి ఉంటుంది. అది మా టార్గెట్.
అలాగే విద్యార్థులకు టార్గెట్ ఏంటంటే మీరు కూడా అది బాగా వినాలి, బాగా రాయాలి, నోట్సులు రాసుకోవాలి, అది కరెక్షన్ చేయించుకోవాలి. ఆ రాసుకున్నదంతా నోట్సులు ఎందుకు రాసుకుంటాం? చాలామంది ఏంటంటే నోట్సులు రాసి కరెక్షన్ చేయించి ఒక మూలను భద్రంగా దాచుకుంటున్నారు, అమ్మయ్య పని అయిపోయింది అన్నట్టు. కాదు, అప్పటి నుంచి మీ పని స్టార్ట్ అవుతుంది. కరెక్షన్ చేయించుకున్న దగ్గర నుంచి మీరు ఏం చేయాలంటే ఆ నోట్స్ బాగా చదవాలి. ప్రతిరోజు ఒక రీడింగు ప్రతి సబ్జెక్టు కూడా ఇవ్వాలండి. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే 6 to 8 గుడ్ ఫర్ స్టడీ అవర్. 6 to 8 మార్నింగ్, 6 to 8 ఈవినింగ్, 6 to 8 రోజుకి ఈ 4 hours మీరు పర్సనల్ సెల్ఫ్ స్టడీ దీనికి మీరు కేటాయించండి. ఇంకా మీరు పరీక్ష అప్పుడు ఆందోళన పడవలసిన అవసరం లేదు, ఒత్తిడి పడవలసిన అవసరం లేదు, మరి ఏ విధమైనటువంటి ఫోబియా అవసరం లేదు, భయం అవసరం లేదు. కాబట్టి ప్రతిరోజు కూడా ఏ నెల పాఠం, ఏ రోజు పాఠం ఆ రోజు థరోగా ప్రిపేర్ అవ్వాలి. దీన్నే ముందుగానే సిద్ధం కావడం అని చెప్పాను మీకు. అంటే కొంతమందికి ఉంటుంది అలవాటు ఏంటంటే పరీక్షలప్పుడు చదువుదాం లేరా, మెటీరియల్ అంత ఉంది కదా మన దగ్గర, నోట్స్లు ఉన్నాయి, మరి అన్ని గైడ్లు ఉన్నాయి, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనము అప్పుడు చదువుకోవచ్చులే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అన్ని సబ్జెక్టులు కలిపి ఒక నెలలో చదవగలమా, 1 or 2 monthsలో చదవగలమా? చదివాము అనుకుంటారు. అలా చదివి అత్యవసర మార్కులతో పాస్ అవ్వచ్చు, కాదంటలేదు. కానీ మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా మంచి రిజల్ట్ అయితే రాదండి. మంచి రిజల్ట్ రాదు. అప్పటికప్పుడు చదివి ఇన్స్టెంట్ రీడింగ్ వలన మంచి మార్కులు అయితే రావు. మంచి మార్కులు రావు, డెఫినెట్గా రావు. ఏం చేయాలంటే మొదటి నుంచి కూడా దాన్ని డైలీ ఒక రీడింగ్ ఇస్తూ నిత్యం కూడా దాన్ని మరి మనము బాగా ప్రాక్టీస్ డ్రిల్లింగ్ ఇస్తూ ఉండడం వలన ఎక్కడ అడిగినా మనము చక్కగా కాన్ఫిడెంట్గా రాయగలిగి ఉంటాం అన్నమాట. మంచి మార్కులు కూడా సాధిస్తాం. మరి ఈ విధంగా ముందుగానే సిద్ధం కావడం అనేది ఒక మెయిన్ పాయింట్. ఇంకా సెకండ్ పాయింట్ చూడండి, విరామం తీసుకోండి. పరీక్షలప్పుడు చదువుకునేటప్పుడు మధ్య మధ్యలో ఏం చేయాలి, కంటిన్యూగా చదవకుండా మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి. మరి చాలామంది ఇంకా పుస్తకం పట్టుకొని ఇంకా వదలకుండా అలా ఉంటారు. కానండి పుస్తకం వదిలేమా పట్టుకున్నామా అనేది కాదు, కానీ ఎంతవరకు సబ్జెక్టు కంటెంట్ మనము ఎంతవరకు క్లియర్ చేసుకున్నాము, ఎంతవరకు మనము మన మైండ్లో ఒక క్లారిటీ వచ్చింది ఈ సబ్జెక్ట్ పట్ల అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మధ్యలో మనం కాసేపు విరామం తీసుకోవడం వలన దానివల్ల నష్టమేమి లేదు. అలాగని సమయాన్ని ఎక్కువగా పాడు చేయమని నేను చెప్పడం లేదు. లైట్గా కొంచెంగా ఏదైనా కానీ ఎక్కువగా అలసిపోతే అది గ్రహించలేదు మైండ్ కూడా. కాబట్టి మధ్య మధ్యలో చిన్న విరామం తీసుకోండి. ఆ విరామం తీసుకున్న తర్వాత మళ్ళీ బూస్టప్ అవుతుంది మైండ్, బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. మళ్ళీ రీజనరేట్ అయ్యి మంచి ఎనర్జీ రీజనరేట్ అయ్యి మంచిగా ధారణ శక్తి అనేది మనకి ఆ పొటెన్షియల్ పెరుగుతుందన్నమాట. ఈ విధంగా మనం విరామం తీసుకొని చదవడం, అప్పుడు ఒత్తిడి ఉండదు. విరామం తీసుకోవడం వల్ల ఒత్తిడికి మనం దూరంగా ఉండవచ్చు. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే చురుకైన అభ్యసన పద్ధతులను ఉపయోగించడం, మంచి ఎక్సర్సైజ్ ప్రాక్టీస్లు చేయడం. చురుకైన అభ్యసన పద్ధతులు అంటే ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ మనం ఎలా చదువుకోవాలంటే మొట్టమొదటిసారి మీరు ఎట్ ఏ టైము గైడ్లు కానీ మేడీజీలు కానీ పట్టుకోకండి. గైడ్లు కానీ మేడీజీలు కానీ ఎట్ ఏ టైం పట్టుకొని అందులో చదవకండి. మీరు ఏం చేస్తారంటే ముందు మీ టెక్స్ట్ బుక్ పట్టుకోండి. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ కనీసం ఒక 3 to 5 times చదవండి. అసలు టెక్స్ట్ బుక్లో ఏమి కంటెంట్ ఇచ్చాడు అది మీరు నోట్స్లో లైట్గా అందులో కొంచెం డేట్లు, ముఖ్యమైన వ్యక్తులు, ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ పర్సన్స్, ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇలాగ లెసన్కి ఒక 10, 15, 20 మధ్యలో పాయింట్స్ నోట్ చేసుకోండి. అంటే ఇంక మాటమాటిగా లెసన్ మీరు ఇదంతా చదవక్కర్లేదు. ఈ విధంగా మెయిన్ థీము ఒక చిన్న కంటెంట్ రూపంలో రాసుకోండి ప్రతి లెసన్కి. అప్పుడు ఆ లెసన్ మీద మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మేడీజీలు చదవచ్చు, ఇంపార్టెంట్లు చదవచ్చు, గైడ్లు ఫాలో అవ్వచ్చు, మీ నోట్స్లు ఫాలో అవ్వచ్చు, సింగిల్గా డెఫినేషన్లు బట్టి పట్టవచ్చు. డెఫినేషన్స్ అనేవి బట్టి పట్టడమే మంచిది.
డెఫినేషన్స్ సొంతగా రాయలేం. డెఫినేషన్స్ ఆల్వేస్ అది అది ఉన్నది ఉన్నట్టు మనము క్లియర్గా ఏ ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వకుండా రాస్తేనే డెఫినేషన్కి అనేది కరెక్ట్ మార్కులు పడతాయి, దానికి ఆ వాల్యూ కూడా బాగుంటుందన్నమాట. కాబట్టి ఒక న్యూట్రిషన్ అని ఉంది, లేదా ఒక ఫోటోసిన్థసిస్ అని ఉంది, వాటికి డెఫినేషన్లో అలా పడవలసిందే. ఇంకా దాన్ని మనము సొంత మాటలతో రాయడానికి ఎక్కువగా అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటివి అభ్యసన పద్ధతులు. ఇప్పుడు కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి, ఆ డయాగ్రామ్స్ ఖచ్చితంగా దానికి పడాలి. ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు, ఫోటోసిన్థసిస్కి CO2 అవసరమని అలా చెప్పగలవు, లేకపోతే ఫోటోసిన్థసిస్కి సన్లైట్ అవసరమని ఎలా చెప్పగలవు. వాటికి ఖచ్చితంగా నువ్వు ఎక్స్పెరిమెంట్ స్టెప్స్ అనేది రాయాలి. ఎయిము, తర్వాత రిక్వైర్డ్ మెటీరియల్, తర్వాత అంటే ఎయిము, తర్వాత యాపరేటస్, తర్వాత ప్రొసీజర్, తర్వాత ఇన్ఫరెన్స్ ఏమి నిర్ధారించావు దాని ద్వారా, తర్వాత ఇంకా ఏం రాయాలంటే కంక్లూషన్, తర్వాత ఇవన్నీ కూడా నీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా రాస్తూ మరి ఏదైతే నీకు హెల్ప్ చేసింది ఇవన్నీ కూడా నువ్వు ఆ ఎక్స్పెరిమెంట్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వాలండి తప్పనిసరిగా. ఆ సైడ్ హెడ్డింగ్లు నువ్వు పెట్టాలి, ఎయిము, యాపరేటస్, తర్వాత మరి ఎనాలిసిస్, తర్వాత నీకు ఉన్నటువంటి ప్రొసీజరు, డయాగ్రాము, తర్వాత ఇన్ఫరెన్స్ ఏం నిర్ధారించుకున్నావు ఆ ప్రయోగం వలన, తర్వాత కంక్లూషన్, తర్వాత రిక్వైర్డ్ మెటీరియల్, ఇవన్నీ కూడా నువ్వు ఉపయోగించినటువంటి TLM ఇలాంటివన్నీ కూడా రాయాలి. నువ్వు ఏ రిసోర్సెస్ ఏంటి ఉపయోగించుకున్నావు ఇలాంటివన్నీ రాస్తే ఆ ఎక్స్పెరిమెంట్ చాలా నేనంటాను జీవకళతో ఉట్టిపడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాగ అభ్యసన పద్ధతులు ఉంటాయి. తర్వాత డయాగ్రామ్ వేసావు, దానికి ఖచ్చితంగా పార్ట్స్ లేబుల్ చేయాలి. ఇలాగ కొన్ని అభ్యసన పద్ధతులు అనేవి కంపల్సరీ మనం అక్కడ ప్రజెంటేషన్ అనేది చక్కగా చేయాలి. మ్యాథ్స్ ఉంది, ప్రతిదీ కూడా ఫార్ములా ప్రకారము ముందు ఆ ఫార్ములాని నువ్వు అది డెరైవ్ చేసినప్పుడు ముందు ఆ ఫార్ములా అక్కడ పెట్టాలి, ఆ తర్వాత దాన్ని డెరివేషన్ అనేది వస్తుంటుంది. స్టెప్స్ వైజ్ చక్కగా రావాలి, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్, ఆ థియరీ, ఆ యొక్క ఫార్ములాస్ అవన్నీ కూడా నీట్గా ప్రజెంటేషన్ చేయగలగాలి. తర్వాత లాంగ్వేజెస్ విషయానికి వస్తే మరి లాంగ్వేజెస్లో హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి. రెండోది రైటింగ్లో తప్పులు ఉండకూడదు. ఒకవేళ మీరు కొట్టివేతలు ఉంటే ఏదైనా కొట్టివేయాలని అనుకున్నప్పుడు సింగిల్ లైనే కొట్టండి. ఇంకా ఇలా దాన్ని దిద్ది అక్కడ పెన్నులో ఇంక్ అయిపోయే వరకు, ఇక్కడ పేపర్ చిరిగిపోయే వరకు దాన్ని దిద్దుతూనే ఉంటారు కొంతమంది. అది చూడగానే మాకు ఆ పేపర్ వాల్యుయేషన్ మేము చేసినప్పుడు చూడగానే ముందు అదే కనిపిస్తుంది, ఆ కొట్టివేత పేపర్ అంతటికీ. అలా కాకుండా నీట్గా అది అసలు ఎవరికి కూడా గమనించకూడదు. మీ పేపర్ దిద్దిన ఆ టీచరు ఏదో దగ్గరికి అలా చూసినప్పుడు అప్పుడు కనిపిస్తుంది తప్ప మామూలుగా పేపర్ తీయగానే అదే కొట్టొచ్చినట్టు కనబడదన్నమాట. సింగిల్ లైన్తో దాన్ని ఒక బారు గీయండి చాలు. ఇంకా తర్వాత లాంగ్వేజెస్లో వీలైనంత వరకు కూడా తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. మరి ఓవర్ రైటింగ్ లేకుండా దిద్దుబాట్లు లేకుండా ప్రయత్నం చేయండి. తర్వాత కొట్టివేతలు లేకుండా ప్రయత్నం చేయండి. నీట్గా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మార్జిన్స్ గీయడం మర్చిపోకండి. అలాగే పారా డివిజన్, ఒక పారా మీరు ఒక ఎస్సే ఆన్సర్ ఇస్తున్నారు, ఎస్సే టైపు ఆన్సర్ రాస్తున్నారు, అప్పుడు పారాలు చక్కగా డివైడ్ చేసుకోవడము, ఆ డివిజను చక్కగా ఉండాలి. తర్వాత మరి ఇంకా ఇంగ్లీషు గ్రామర్ కూడా చక్కగా నేర్చుకోవాలి. పంక్చుయేషన్ చక్కగా చేయాలి. మరి పారా ఇచ్చి కింద ఎక్కువగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తాడు, ఆ పారాని క్లియర్గా చదవాలి, ఎక్కువసేపు చదవాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే అక్కడ అడిగింది ఒకటే, ఇక్కడ రాసింది ఒకటే, అసలు ప్రశ్నని సరిగ్గా చదవట్లేదండి. ప్రశ్నని సరిగ్గా చదవకపోవడం చాలా పెద్ద లోపం అయిపోయింది ఇప్పుడు. మరి
ముందు ప్రశ్నని కనీసం 4-5 సార్లు చదవండి. అసలు ఆడు ఏం అడిగాడు, ఏదో ముందు సగం చదువుతారు, ఓహో నోట్స్లో నేను చదివిందే కదా అనేసి ఇంకా రాయడం మొదలుపెట్టేస్తున్నారు. కాదు, ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి తేడా ఉండొచ్చు. కాబట్టి మరి మొన్న 10th ప్రీ ఫైనల్లో సన్లైట్ అవసరమని నిరూపించమన్నాడు ఎక్స్పెరిమెంట్. అది టెక్స్ట్ బుక్లో పూర్తిగా మ్యాటర్ ఇవ్వలేదు. అది టెక్స్ట్ బుక్లో CO2 నిరూపించడం, CO2 అవసరమని ఇలాంటివి ఇచ్చాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే అసలు అది చూడలేదు. నేను ఎప్పుడు ఒకటి చెప్పాను వాళ్ళకి, బండగుర్తు ఏంటంటే ఎయిమ్ అనేది, నువ్వు ఎక్స్పెరిమెంట్ రాసినప్పుడు ఎయిమ్ అనేది క్వశ్చన్లో ఆ వాటు హౌ అనే మొదటి మొక్కలు తీసేసి మిగిలింది అలాగే ఎక్కించు. ఈ ఎయిము లాస్ట్లో వచ్చి కంక్లూషను, మధ్యలో మీరు స్టెప్లు ఎలాగైనా మార్చుకోండి. ఇక్కడ ఎయిము, అక్కడ కంక్లూషను. ఎయిము స్టార్టింగ్లో ఉండాలి, కంక్లూషన్ ఎండింగ్లో ఉండాలి. ఈ రెండిట్లో కూడా క్వశ్చన్లో ఉన్నదే ఇంక్లూడ్ చేసి రాయండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో ఆ వాట్ అని హౌ అని ఆ క్వశ్చన్ మార్క్ తీసేసి మీరు మిగిలింది ప్రూవ్ చేస్తున్నాను అని అది అక్కడ క్వశ్చన్లో ఏముందో అదే రాయండి అని చెప్పాను. అది ఒక 4-5 ఫాలో అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ ఏం రాశారంటే ముందు చిన్నది క్వశ్చన్ సగం చదివి మిగిలిన వాళ్ళందరూ కూడా CO2 అవసరమని నిరూపించారు. వీడు అడిగింది ఏంటి, సన్లైట్ అవసరం అని నిరూపించమన్నాడు ఫోటోసింథసిస్కి. కానీ వీళ్ళు రాసింది ఏంటి, CO2 అవసరం అని నిరూపించారు. మొత్తం 8 మార్క్స్ పోయినాయండి. బాధపడి టీచర్ 1 మార్క్ అన్నా ఇవ్వండి, 2 మార్కులన్నా ఇవ్వండి. ఏమి ఇవ్వడానికి లేదురా, నువ్వు ఏమే తప్పు రాసావు, ఇంకేంటి కనీసం ఎయిము అక్కడ కంక్లూజన్ సరిగ్గా రాసి మధ్యలో ఏదో కొంచెం తింగరగా రాసినా మార్క్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇదేనండి అభ్యసన పద్ధతులు. కొంచెం జాగ్రత్తగా మెళకువలు ఇవి. ఎంత చదివావు అనేది కాదు, ఎలా ప్రజెంట్ చేసావు. సంవత్సరం అంతా నువ్వు చదివినది ఒక ఎత్తు అయితే ఈ 2 గంటలు లేదా ఈ 3 గంటల్లో నువ్వు పేపర్ ప్రజెంట్ చేయడం అనేది మరొక ఎత్తు. కాబట్టి క్వశ్చన్ బాగా తరువుగా చదవాలి. ఆ క్వశ్చన్కి కరెక్ట్ అయినటువంటి సమాధానం నీ యొక్క ఓన్ టాలెంట్ని ఉపయోగించి అక్కడ వాడిచ్చిన క్వశ్చన్ని నీ ఆన్సర్తో మిక్స్ చేసి దానికి రెలవెంట్గా నీ ఆన్సర్ ఉన్నట్టు చూసుకోవాలి. ఇలాంటి చక్కటి అభ్యసన పద్ధతులు ఉపయోగిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా తర్వాత 4th పాయింట్, తగినంత నిద్రపోవడం. మరి చాలామంది నైట్ అవుట్లు చేసి చదువుతూ ఉంటారు. అయితే మంచిదే, చదవద్దని అనగానే, కానీ మరి హెల్త్ ఈజ్ వెల్త్. కాబట్టి హెల్త్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి ఆరోగ్యం చెడిపోతే అసలు పరీక్షకి అటెండ్ అవ్వలేం. కాబట్టి ఏం చేస్తారంటే తగినంత నిద్రపోవాలి. రోజుకి కనీసం మీరు 8 అవర్స్ చక్కటి నిద్ర, ప్రశాంతమైన గాఢమైన నిద్రపోండి. మరి ఏ ఆలోచనలు కూడా రానివ్వకుండా ఏ యొక్క ఆందోళన ఆ నిద్రపోయే టైంలో దరిచేరకుండా చక్కటి నిద్రపోవాలి. ఇంకా తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలండి. మీకు 5th పాయింట్ ఏం చెప్తున్నానంటే ఆరోగ్యకరమైనటువంటి చక్కని ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. ఆయిలీ ఫుడ్, సాల్టెడ్ ఫుడ్ అంటే ఉప్పులో, అన్నంలో, కూరల్లో ఉప్పు మానేమని నేను అంటలా, అది కాదు. మరి చిప్స్ అని ఇలాంటి వాటిలో ఎక్కువ సాల్ట్ ఉంటుంది, ఎక్కువ ఆయిల్ ఉంటుంది. ఇలాంటివి కొంచెం తగ్గించండి. మరి లిమిటెడ్గా తీసుకోండి. ఐస్ క్రీములు ఇలాంటివి. జంక్ ఫుడ్ బాగా తగ్గించి హెల్దీ ఫుడ్, నేచురల్ ఫుడ్, మరి అమ్మ వండినటువంటి చక్కటి కూరలు, ఎక్కువ కూరలు, ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, ఎక్కువ నీళ్ళు, వాటర్, మనకు చాలా వాటర్ ఇంటేక్ అనేది చాలా అవసరం. ఇలాంటి ఒక మంచి ఆహారపు పద్ధతులు మీరు పాటిస్తూ చక్కగా మరి ఆరోగ్యంగా ఉంటే మైండ్ కూడా బాగా వర్క్ చేస్తుంది, బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది, మీకు మంచి ధారణ శక్తి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా తర్వాతది 6th పాయింట్, వ్యాయామం చేయడం అండి, ఎక్సర్సైజ్ చేయడం. చాలామంది ఇంకా అలాగే కూర్చొని పోతారు. మరి ఇంకా అలాగే ఒకే దగ్గర అలా కూర్చొని పోయి పుస్తకం పట్టుకొని అలాగే ఉంటారు. కానీ మన బాడీ, మనకి బ్లడ్ ప్రెషర్ అనేది, బ్లడ్ నిత్యం కూడా సర్క్యులేట్ అవుతుండాలి.
ఈ ఈ చక్కటి ఈ బ్లడ్ సర్క్యులేషన్ వలన చాలా మైండ్ అది రిఫ్రెష్గా ఉంటుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ మనకి చక్కని బ్లడ్ సర్క్యులేషన్ కావాలంటే చక్కని వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్ అనేది చెయ్యాలి. కాబట్టి మరి డైలీ మార్నింగు కాసేపు ఎక్సర్సైజ్ చేయడం, మినిమం 20 మినిట్స్ కంటే తక్కువ ఎవరో ఎక్సర్సైజ్ చేయకూడదు. 20 మినిట్స్ అనేది మినిమం. కొంచెం మ్యాక్సిమం అనేది 1 అవర్. 1 అవర్కి మరి ఎక్కువ కూడా అక్కర్లేదు. మార్నింగ్ ఒక అరగంట, ఈవినింగ్ ఒక అరగంట అనుకోండి. మార్నింగు ఒక చిన్న రన్నింగో జాగింగో చేస్తారు, ఈవినింగ్ చిన్న చిన్న ఆసనాలు వేయండి. ఆసనాలు, స్ట్రెచ్చింగ్స్ ఇలాంటివి, వెయిట్స్ చిన్న చిన్నగా ఎత్తడం, ఇలాంటివి చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. నా ఛానల్ మీరు ఫాలో అయితే ఈ వ్యాయామాలు, మీరు ఏ వ్యాయామాలు చేయాలో, ఎలాంటి ఆహారం తినాలో, ఈ రెండింటి గురించి మరలా ఒక మంచిగా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. తప్పనిసరిగా మీరు అవి కూడా చూడండి. ఇంకా తర్వాత వ్యాయామం చేస్తారు కదా, చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంక 7వ పాయింట్, సానుకూలమైన మనస్తత్వాన్ని కొనసాగించాలి. సానుకూలమైన మనస్తత్వాన్ని అంటే ప్రతిదానికి నెగిటివ్ థింకింగ్, ప్రతిదానికి ఏమవుద్ది, నిరాశ, డిప్రెషను, చిరాకు, విసుగు, కోపం, అసహనం, తర్వాత ఒక స్థిరత్వం, స్టెబిలిటీ లేకపోవడం, ఒక స్థిరంగా కాసేపు కూర్చొని చదవలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా విడిచిపెట్టి చక్కటి ప్రశాంతమైన మనసుతో మనసుకి ముందు సిద్ధపాటు చేసుకొని ఒక రెడీనెస్ అనేది మన మనసులో ఉంచుకొని మనం ఏం చేయాలంటే ఒక సానుకూలమైన మనస్తత్వాన్ని పెంపొందించుకొని మనం ముందుకు పోవాలి, చక్కగా చదువుకోవాలి. తెలుగు కొంతమందికి కొన్ని సబ్జెక్టులు ఇష్టం ఉండవండి, ఇంకా వాటి జోలికి వెళ్ళరు. మ్యాథ్స్ అంటే భయం అంటే ఇంకా మ్యాథ్స్ జోలికి వెళ్ళరు. అరే పుస్తకం తీసి చదవరా అని వాళ్ళ అమ్మంటే ఎప్పుడు వాడికి ఇష్టమైనటువంటి ఆ ఇంగ్లీషో లేకపోతే తెలుగు కథలో లేకపోతే పద్యాలో, టీచర్ నేర్పిన పద్యాలు టపా పాడేయడం వాళ్ళ అమ్మ కోసం అనమాట. అది ఇలాగా కొంతమంది ఉన్నారు. కాదు, నీకోసం చదువుకోవాలి. ఏది రాదో దాన్ని ఇంకా సాధన చేయాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన. కాబట్టి సాధనం చేస్తూ ఉంటే మ్యాథ్స్ ఏంటి, ఇంగ్లీష్ గ్రామర్ ఏంటి, మరి బయాలజీ ఏంటి, ఫిజిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మరి ప్రతి సబ్జెక్టు కూడా మీకు లొంగిపోద్ది. ఎప్పుడంటే డైలీ సాధన చెయ్యాలి. మరి ఈ విధంగా దేని మీద కూడా మరి ఒక నెగిటివ్ థింకింగ్ పెట్టుకోకండి. అరే ఈ సబ్జెక్ట్ నాకు ఇష్టం లేదు, ఇది నాకు ఇష్టం లేదు, అమ్మో ఈ ఎక్స్పెరిమెంటా నేను చేయలేను, అమ్మో ఈ డయాగ్రామా. కొంతమంది ఏమంటున్నారంటే అమ్మో నా టీచర్ నాకు డయాగ్రామ్స్ రావండి. అసలు అక్కడ ఏం వేయమన్నానో వాళ్ళకి అక్కర్లేదు, ఏంటో నేను ఇచ్చిన డయాగ్రామ్ ఏంటో అక్కర్లేదు, ఏం చేయమన్నానో కూడా వినకుండా డయాగ్రామ్ అని నా నోటి నుంచి రాగానే వాళ్ళు ఏం రిప్లై ఇస్తున్నారంటే టీచర్ మాకు డయాగ్రామ్స్ రావు. కానీ అదే మరి నెగిటివ్ మైండ్ అంటే అది. సానుకూలమైన దృక్పథం, పాజిటివ్ యాటిట్యూడ్ ఏంటంటే నాకెందుకు రావు, వేస్తాను, తప్పనిసరిగా ఇది వేస్తాను అనుకోండి, తప్పనిసరిగా వెయ్యండి. ఇప్పుడు ఏదో మనం ఆర్టిస్ట్ లాగా రవివర్మ చిత్రాలు మనం ఏమీ గీయటం లేదు. చక్కగా మనకి ఎంత మేర అవసరమో ఆ యొక్క డయాగ్రాము గీస్తాము, దానికి కొంచెం లేబుల్స్ చేయడం నేర్చుకుంటే సరిపోద్ది. కాబట్టి మనం ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ప్రతి సబ్జెక్ట్ పట్ల, ప్రతి పరిస్థితి పట్ల, ప్రతి మరి మన యొక్క కార్యక్రమం పట్ల, ప్రతి యాక్టివిటీ పట్ల సానుకూల దృక్పథంతో, పాజిటివ్ మైండ్తో ఉండాలి. ఇంకా నెక్స్ట్ అండి, అవసరమైతే సహాయం కోరాలి. చాలామంది ఏంటంటే ఏమనుకుంటారో, అమ్మో సార్తో చెప్తే ఇంకా ఇది రాదేంట్రా అంటారు, ఈ డౌట్ అడిగితే ఏమంటారో, అరే ఇంకా ఏంటి, ఇంకా దీంట్లోనే ఉన్నావా, ఇంకా చదవలేదా, ఏ లెసన్ చెప్పి అన్నాళ్ళు అయిందిరా, ఏం చేసావు, ఇలా అంటారేమోనని భయం. సార్ని అడగరు, ఫ్రెండ్స్ని అడిగితే అదో నామోషి, సిగ్గు, మరి వాళ్ళ దగ్గర చిన్న చూపు, చులకన అయిపోతామని అదొక విషయము. కాబట్టి ఎవరి సహాయం కోరకుండా అలాగా వాళ్ళలో వాళ్ళు ఇంట్రోవర్ట్స్ లాగా ఉండిపోతారు. అది చాలా తప్పు. బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు, గోడ సహాయం అవసరం. కాబట్టి మరి ఎప్పుడూ కూడా మనం సహాయాన్ని అర్థించడానికి మనం వెనకంజ వేయకూడదు, సిగ్గుపడకూడదు, మొహమాట పడకూడదు. ఏదైనా తెలియని విషయం ఉంటే టీచర్స్ని కానీ, ఫ్రెండ్స్ని కానీ, మన ఇంట్లో పేరెంట్స్ని కానీ, మన ఇంట్లో సిస్టర్ బ్రదర్ని, ఎవరినైనా పెద్దవాళ్ళని కానీ అడిగి తెలుసుకోవచ్చు.
మరి వాళ్ళ సహాయం తప్పనిసరిగా తీసుకోవచ్చు. చదువులోనే అని కాదు, ఇప్పుడు ఏవైనా కొన్ని విషయాలు ఉంటాయి, ఎవరైనా మిమ్మల్ని ఏడిపించవచ్చు, ఎవరి వల్లనన్నా మీరు ఇబ్బందులు పడవచ్చు. అలాంటి విషయాల్లో కూడా ఇతరులతో మరి చర్చించుకొని, మీకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళతో చర్చించి తప్పనిసరిగా అవసరమైతే సహాయం కోరాలి. ఇంకా తర్వాత ఇంకా 9th వన్ ఏంటంటే మనసు పంచుకోవాలట. మనసు పంచుకోవడం అంటే మరి మనకి ప్రియమైన స్నేహితులు ఉంటారు, మన ప్రియమైనటువంటి తల్లిదండ్రులు, మన బంధుమిత్రులు, మన గురువులు, వీళ్ళందరూ కూడా మనకి దగ్గర వాళ్ళే, మన మనసుకి దగ్గర వాళ్ళే. వీళ్ళందరితో కూడా మనకున్న సమస్యల్ని పంచుకోవాలి. మన సమస్యల్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలి. పంచుకుంటే అప్పుడు తేలిక పడుతుంది. ఆ విధంగా మనం షేర్ చేసుకోవాలండి. మనలో మనం దేనికి కుమిలిపోవలసినటువంటి అవసరమే లేదు. ఏ ప్రాబ్లంనైనా ఎవరితోటైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు అసలు ఆ ఇన్స్టిట్యూట్లో ఉండాలని లేదు అనుకుందాం. నువ్వు ఒక ఇంటికి దూరంగా ఒక ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నావు, అక్కడ నీకు ఉండాలని లేదు. అయితే ఇంటికి వస్తే వీళ్ళేమనుకుంటారో, మరి పరీక్షల టైంలో స్కూల్ కాలేజీ మానేస్తే ప్రిన్సిపల్ ఏమనుకుంటారో, అలాగని ఆలోచించి ఏవో లేనిపోని పనులు చేసేస్తున్నారు. అది చాలా తప్పు. మనసు పంచుకోండి. మరి ఏముంది, పరీక్ష ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం రాయొచ్చు. ఇప్పుడు మీకు పరీక్ష రాయాలని అనిపించలేదనుకోండి, నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, రాయడం మానేయండి. ఏం పర్వాలేదు. తల్లిదండ్రులారా మీకు కూడా నేను చెప్తున్నాను, గురువులారా మీకు కూడా నేను చెప్తున్నాను, పరీక్ష కంటే ప్రాణం మెయిన్. ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి. పరీక్ష కంటే ప్రాణాలేమన్నా. కాబట్టి పిల్లల్ని ప్రాణాలతో బ్రతకనిద్దాం. పరీక్ష ఇప్పుడు కాకపోతే తర్వాత రాసుకోవచ్చు. అసలు పిల్లలు మీతో ఆ మనసు పంచుకునే స్వేచ్ఛ పెద్దలు ఇవ్వటం లేదు. అందుకనే పిల్లలు ఇటు చెప్పడానికి భయపడి, వాళ్ళు ఏం చేయాలో తెలియక లేనిపోయిన నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని మరి చాలా అగమ్యగోచరమైన పరిస్థితిలో నెట్టుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన మరి తల్లిదండ్రులారా, ప్రియమైన విద్యార్థులారా, మీరు మీ వారితో మాట్లాడండి. ఏం పర్లేదు, అమ్మాయి ఇప్పుడు కాదు తర్వాత రాస్తాను, ఇప్పుడు ఎందుకో నాకు మనసు బాగాలేదు, నాకు మూడ్ ఆఫ్గా ఉంది, నాకు ఎందుకో మరి ఇంకా నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు, నేను వచ్చేస్తానంటే తల్లిదండ్రులు వచ్చేమని చెప్పాలి. అంతేగాని నీకు నేను ఇన్ని ఫీజులు కట్టాను, నీ మీద నేను ఇన్ని ఆశలు పెట్టుకున్నాను, నువ్వు వచ్చేస్తే ఎలాగరా, నువ్వు ఎలాగైనా అక్కడే ఉండాలి, నువ్వు ఎలాగైనా పరీక్షలు రాసే తీరాలి, నీకు ఎలాగైనా ర్యాంక్ రావాలి, ఇలాంటి ప్రెషర్స్ పిల్లల మీద పెట్టకండి. చదువే జీవితం కాదు, జీవితంలో ఒక భాగం చదువు. కాబట్టి ముందు మన బిడ్డల్ని సంతోషంగా ఉన్నవండి, తర్వాత రాస్తాడు పరీక్ష, ఏం లేదు. కాబట్టి ఇలాంటి ప్రెషర్స్ అనేవి పిల్లల మీద పెట్టకండి. పిల్లలు మీరు కూడా పరీక్షల్ని ఒక పండగలాగే తీసుకోండి, అంతేగాని అదేదో ప్రెషర్ లాగా ఇది కాదు. మీకు వచ్చో రాదో వెళ్ళండి, పరీక్షకి అటెండ్ అవ్వండి, రాయండి. మీ వీలైనంత వరకు మరి వీలైనంత వరకు మీ యొక్క ఎఫర్ట్ ఇవ్వండి. అక్కడ అంతకి ఫెయిల్ అయితే అది వేరే సంగతి, మళ్ళీ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది కదా. మనకు ఒక పాట ఉంది, మరి ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన, వాయిదా పద్ధతి ఉంది దేనికైనా అంటాడు ఒక పాటలో. అంటే నేను మిమ్మల్ని రాంగ్ ట్రాక్లో పెట్టట్లేదు. వాయిదాల్లో మీ చదువులు పూర్తి చేయమని కానీ, లేకపోతే ఈ పరీక్షలు ఎగ్గొట్టమని కానీ, లేకపోతే పరీక్షలు అవసరం లేదని కానీ ఇది నేను మీకు ఇన్కల్కేట్ చేయడం లేదు, గమనించండి. కానీ మరీ అంత జీవితం మీద విసిగిపోయినంత పరీక్షల మీద విసిగిపోకండి. అలాంటప్పుడు పరీక్షల్ని కాసేపు నిలుపుదల చేయండి, అంతేగాని మరి లేనిపోయిన నిర్ణయాలు తీసుకోవద్దు. మరి ఎన్నో కాలేజీల్లో పిల్లలు నేను దృష్టిలో ఉంచుకొని నేను ఈ మాట మీకు చెప్తున్నాను. మరి ప్రియమైన నా బిడ్డలారా, నా విద్యార్థులారా, మీరందరూ కూడా మీరు ఏ ఇన్స్టిట్యూట్లో ఉన్నా మీరు ఒత్తిడి ఫీల్ అవ్వకండి. మరి టీచర్లు చెప్తున్నారంటే మీ మంచి కోసమే, మీ పేరెంట్స్ చెప్తున్నారంటే మీ మంచి కోసమే. ఇంకా దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటే మీకు నచ్చినట్టు చేయండి, ఏం పర్వాలేదు. అంతేగాని ప్రాణాలు తీసుకోవడం ఇలాంటి పనులు చేయొద్దు. మరి అంతవరకు కూడా పరీక్షలను అంత సీరియస్గా ఆలోచించకండి. చదువు అనేది మనకు ఒక మూడవ నేత్రం తెరుచుకోవడానికే మనకి విజ్ఞానాన్ని ఇచ్చేది, అంతవరకే. చదువు లేకుండా కూడా హాయిగా బ్రతకొచ్చు. కాబట్టి
చదువే అనేది మరి దాన్ని మరీ అంత ప్రాణం కంటే సీరియస్గా మీరు తీసుకోవద్దు. కాబట్టి మనసు పంచుకోండి. మీకు ఎవరైతే మనసుకు దగ్గరగా ఉంటారో వారితో మనసు పంచుకోండి. తర్వాత మంచిగా ఆలోచించండి. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ నేను మీకు చెప్పేది, మంచిగా ఆలోచించండి. అమ్మాబోయ్ పరీక్ష చాలా ఇదిగా ఇచ్చేస్తాడేమో, అమ్మో పేపర్ చాలా టఫ్గా ఉంటుందేమో, అమ్మో ఇది ఇంకా నేను ప్రిపేర్ అవ్వలేదు, ఈ 2 చాప్టర్స్ నాకు రావు, ఇందులోనే ఇస్తాడట. ఇలాంటి లేనిపోయిన ఆందోళనలో మరి లేనిపోయిన ఈ ప్రెషర్స్, ఒత్తిడి పెట్టుకోకుండా కొంచెం మంచిగా ఆలోచించండి. ఏమైంది, ఈ 2 చాప్టర్స్ నీకు రాకపోతే వచ్చినవి ఇంకా 8 ఉన్నాయి కదా నీ చాప్టర్స్. లాస్ట్ 2 చాప్టర్లు నువ్వు చదవలేదనుకో, వచ్చిన దాంట్లో నీకు పాస్ మార్కులు రావా? కాబట్టి ఈ విధంగా పాజిటివ్గా ఆలోచించండి, మంచిగా ఆలోచించండి. కాబట్టి డియర్ స్టూడెంట్స్, పరీక్షలకి పండగలాగే సంబరంగా ఉండండి. చక్కగా సంతోషంగా పరీక్షలను ఆహ్వానిద్దాం. మరి చక్కగా ప్రిపేర్ అవుదాం ఒత్తిడి లేకుండా. ఈ 10 సూత్రాలు, పరీక్షల్ని పండగలాగా చేసుకోవడానికి 10 సూత్రాలు ఈరోజు మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మీరు పాటించి మరి చక్కటి ఫలితాలు పొందుకొని మరి చక్కటి లైఫ్ని మీరు ఎంజాయ్గా అనుభవిస్తూ మరి మంచి పరీక్షలను చక్కగా ఎదుర్కొని ఒత్తిడి లేకుండా మంచి ఫలితాలు పొందుకుంటారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. ఇంకా ఒకవేళ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.